So hello guys, welcome back to another video of LOL Gamers guys. సో గాయస్ ఈరోజు అయితే మనం విలేజర్ బ్రీడింగ్ ఫార్మ్ అయితే చేయబోతున్నాం గాయస్. సో గాయస్ నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నా ఈసారి అయితే. సో నేనైతే ప్లేస్ అయితే ఇదే తీసుకున్నా అండ్ నేను చేసేది అయితే చాలా సింపుల్ గాయస్. ఫస్ట్ ఇలా ఒక బ్లాక్లో 5 బ్లాక్స్ ఒడివి కానీ కాబుల్ స్టోన్ ఏదైనా 2 3 4 5 ఇలా వేసాయండి. దాని తర్వాత లాడర్స్ ఎస్ గైస్ షిట్. సో గైస్ నేను ఒక బెడ్ అయితే తీసుకొని వచ్చేస్తాను ఇక్కడికి, బికాజ్ మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరగడం అంటే అయిపోతుంది. అండ్ అలాగే కాస్త ఫుడ్ కూడా అదైతే జస్ట్ ఎన్నో ఉంది. ఎస్ గైస్ ప్రస్తుతం పడుకున్నాం. మార్నింగ్ లేసాక అయితే మొత్తం కానిద్దాం. సింపుల్ గైస్, ఇక్కడ ఈ బ్లాక్కి పక్కన అయితే ఇలాగే వేయండి బ్లాక్స్, ఐ మీన్ గ్లాస్. అండ్ దీని పక్కన కూడా ఎస్ గైస్ దీని పక్కన అయితే ఒక కాబుల్ స్టోన్ పెట్టి దాని తర్వాత దీనిపైన మళ్ళీ గ్లాస్. అండ్ ఇక్కడైతే ఒక డిస్పెన్సర్, దాని యొక్క ఫేస్ వచ్చేసి ఇటు సైడ్కి ఉండాలి. ఈ యొక్క ఫేస్ వచ్చేసి ఇటు సైడ్కి ఉండాలి. అండ్ దానిపైన ఒక బటన్ అండ్ ఇక్కడ ఒక పవర్డ్ రీల్, ప్రతిసారి ఇది యాక్టివేట్ అవ్వడానికి. ఎస్, ఇలా అయ్యాక మళ్ళీ ఈ డిస్పెన్సర్ పైన గ్లాస్ ఇలాగే 2 3 4 5 ఇలా వచ్చాక మళ్ళీ ఇక్కడ కూడా 1 2 3 4 5 అండ్ మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5 అండ్ ఇక్కడ సైడ్ అయితే జస్ట్ 3 1 2 3 ఇలా ఓన్లీ కార్నర్ బ్లాక్ మాత్రమే. అండ్ మళ్ళీ పక్క బ్లాక్స్ అయితే అన్నీ ఇలాగే 5 5. ఎస్ సేమ్ ఇలా. అండ్ వన్స్ ఇలా అయ్యాక వన్స్ ఇలా కంప్లీట్ అయ్యాక ఈ థర్డ్ బ్లాక్లో ఒక వుడ్ బ్లాక్ అయితే ప్లేస్ చేయండి. అండ్ మళ్ళీ ట్రాప్ డోర్స్ ఇలా ఉండాలి. ట్రాప్ డోర్స్ అయితే ఇలా. అండ్ ఇప్పుడైతే మనకు 2 కంపోస్టర్స్ మర్చిపోయా, చేసేస్తాం. దానికోసం స్లాబ్స్ అనుకుంటా. ఎస్ 2 స్లాబ్స్, సారీ 2 కంపోస్టర్స్ గైస్, జస్ట్ 2 కంపోస్టర్స్. మీరు ఈ బ్లాక్లో ఇలా ఉండాలి కరెక్ట్గా. అండ్ దాని తర్వాత అయితే కొన్ని బ్లాక్స్ అయితే తీసుకోండి. అండ్ ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్లోకి అయితే ఇలా 1 2 3 4 అండ్ 5, ఇక్కడ కూడా 2 3 4 అండ్ 5 అండ్ 1 2 3 4 5 అండ్ 1 2 3 4 5 ఇలా అయితే ఒక లేయర్ అయితే ఫినిష్ చేయండి. అండ్ కరెక్ట్ కాదు చూసేద్దాం. ఎస్ గైస్ ఇలాగే మొత్తం ఇలా ఇటు 4 అండ్ ఇటైతే
2 3 4 5 6 ఉండాలి ఇట్లా. ఎస్, సక్సెస్. అండ్ ఒక వాటర్ బకెట్ అయితే తీసుకోండి. యా, ఒక స్టోన్ పికాక్స్. అక్కడైతే వాటర్ని అయితే ప్లేస్ చేయాలి. దానికి ముందు ఒకటి కాబుల్ స్టోన్ అయితే చేతిలో పెట్టుకుందాం. ఎస్ గైస్, వాటర్ అయితే ప్లేస్ చేసాం. కరెక్ట్గా ఆ వాటర్ అనేది ఇటు సైడ్కి ఓవర్ఫ్లో కావాలి గైస్. అండ్ ఇప్పుడైతే మళ్ళీ పవర్ డ్రిల్ బ్యాగ్ అయితే ప్లేస్ చేయండి. ఒకసారి టెస్ట్ చేయండి గైస్. ఇది యా, యాక్టివేట్ అవుతుంది. అండ్ దీని లోపల అయితే ఒక మైన్ కార్ట్. ఎస్ గైస్, మళ్ళీ మైన్ కార్ట్ని అయితే ప్లేస్ చేయండి ఇలాగే. నో గైస్, ఇప్పుడైతే మనకి దీంట్లో అవసరం. షిట్. ఎస్ గైస్, ఇప్పుడైతే ఈ బ్లాక్లోకి 2 విలేజెస్ని అయితే తీసుకొని రావాలి. అదైతే చాలా సింపుల్ గైస్. మీరైతే జస్ట్ ఇలా ఒక స్టేర్ కేస్ అయితే పెట్టుకోండి. చాలా అంటే చాలా సింపుల్. యా, ఇలా ఒక స్టేర్ కేస్ పెట్టుకొని తరువాత ఒక రైల్స్ అయితే తీసుకోండి. అండ్ మధ్యలో అలా పవర్ డ్రిల్స్ కూడా. మా బాబాయ్, ఇక్కడైతే కాస్త నార్మల్ డ్రిల్స్ కూడా పెట్టుకోండి. మరీ ఓవర్ స్పీడ్ అయితే డైరెక్ట్గా మైండ్ కార్డ్తో వెళ్ళిపోతాడు విలేజర్ అయితే. యా, ఇలా పెట్టుకున్న తర్వాత మీరైతే ఇక్కడైతే ఇది పెట్టారు, అక్కడ ఒక బ్లాక్ పెట్టి పక్కకి ఒక లివర్ అయితే ప్లేస్ చేయండి పవర్ డ్రిల్స్ యాక్టివేట్ కావడానికి. ఎస్, పవర్ డ్రిల్స్ అయితే యాక్టివేట్ అయ్యాయి. అండ్ ఇప్పుడైతే విలేజెస్ని అయితే ఇక్కడికి బోట్స్తో తీసుకొని రండి. యా, అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఒక మైండ్ కార్ట్ అయితే ప్లేస్ చేయండి. ఎస్, ఇలా. షిట్. గైస్, ఇక్కడ కూడా ఒక పవర్ రైల్ అయితే యాక్టివేట్ చేసుకున్నాం బికాజ్ విలేజర్ పైనకి వెళ్ళట్లేదు. షిట్, వాట్ ద హెల్. ఎస్ గైస్, వెళ్ళాడు. షిట్ గైస్, విలేజర్ వెళ్ళిపోతున్నాడు. When there's no more hope is left in me, I can see what comes my way, and I'm always lost. There's nowhere else to go. All I do is fall. Feels like I can make it more than I could bear. Giving up is all that I can surrender to you. Take me in your arms and hold me.
With your love, find my rest and I can see you lead me. You make me hope again. Your love is all I ever need. Never. టూ 3 blocks హైట్ అయితే బిల్డ్ చేసుకోండి గాయస్. అప్పుడైతే విలేజర్ ఎక్కడికి వెళ్ళలేడు. ఇక్కడైతే థర్డ్ బ్లాక్ పెట్టుకోండి, బికాస్ మీరు కూడా బయటికి వెళ్తూ ఉండొచ్చు. యా సో గైస్ నైట్ అవుతుంది, స్లీప్ వేసేద్దాం. ఎస్ గాయస్, మైండ్ కట్ చేతిలో పెట్టుకొని ఇక్కడ రీల్స్ హలో బ్రో, ఏ షిట్. ఇప్పుడు డైరెక్ట్గా విలేజర్ని అయితే దోసేయండి గైస్ దాంట్లోకి. యా ఎస్ గైస్, మై గాడ్, ఇప్పుడైతే రెడీ. అండ్ ఇలాగే సేమ్ వే తన్ని కూడా తీసుకొని రాలే. అండ్ దానికి ముందైతే నేను అక్కడ లివర్ అయితే తీసేసుకుంటా. ఆల్రెడీ నావి అయితే హోల్స్ అయితే పెట్టే ఉన్నాయి. అండ్ దాన్ని జస్ట్ పిస్టన్ పెట్టి తీసుకొని రావడం మాత్రమే.
గాయస్ దానికి ముందైతే ఇదైతే ఖచ్చితంగా పెట్టుకోండి. గాయస్ దానికి ముందైతే నేను ఫుడ్ అయితే తినేస్తాను. ఎస్ గాయస్ ఓవర్. యాక్స్ వెళ్ళడా ఇక్కడ స్టక్డ్. సో గాయస్ నేనైతే ఒక మిస్టేక్ అయితే జరిగిపోయింది లివర్ పెట్టడంలో. ఒక లివర్ బాబాయ్ షిట్ గాయస్. యా ఎస్ గాయస్ ఈసారన్నా కరెక్ట్గా వెళ్ళాడు, బట్ దాన్ని క్రాస్ చేసి వెళ్ళాడు. ఎస్ గాయస్ పడిపోయాడు. సో గాయస్ మీకైతే ఇక్కడ ఇలా ఎప్పుడైనా రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఒక ట్రాప్ డోర్ అయితే పెట్టుకోండి. అండ్ దీన్ని అయితే తీసేయండి గాయస్. ఇంకా ఇప్పుడు షవెల్ second, I know you feel the beat. Do you feel the rhythm all the way? Can you see the vision? సో గాయస్ ఇదైతే రెడీ మ్యాక్సిమం. సో గాయస్ ఇప్పుడైతే మీరు చాలా అంటే ఇదిగోండి గాయస్ ఇలా 3 blocks హైట్ అయితే వేయండి. ఇలా బ్లాక్ని సారీ 3 blocks కాదు, జస్ట్ 2 blocks. ఇలా 2 blocks వేసి ఇక్కడ ఒక బ్లాక్ అయితే పెట్టండి. అండ్ ఇక్కడ ఏదైతే 3 blocks అయితే పెట్టారో అక్కడికి రండి. అండ్ ఈ డిస్పెన్సర్ని అయితే తీసుకొని ఇలా కార్నర్కి పుష్ చేస్తూ డిస్పెన్సర్ని అయితే ప్లేస్ చేయండి గాయస్. వాటి యొక్క ఫేస్ అనేది కిందికి ఉండాలి, అప్పుడైతే ఇది పనిచేస్తుంది. చెక్ చేసుకోండి గాయస్ ఒకసారి ఇదంతా. ఒకవేళ ఫేస్ మాత్రం కిందికి ఉండకపోతే ఇదైతే పనిచేయదు. అండ్ ఇప్పుడైతే దీనికి ఒక లివర్ క్రౌచ్ అయ్యి పెట్టండి. అండ్ ఇప్పుడు దీని లోపల అయితే ఫుడ్ పెట్టాలి. ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ అయితే కాదు గాయస్. మీరు ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ పెడితే తీసుకోరు. మీరైతే జస్ట్ పొటాటో, క్యారెట్, ఇంకా బ్రెడ్ ఇవైతే పెట్టండి. ఇవైతేనే తీసుకుంటారు. అండ్ మనకైతే లవ్ సింబల్స్ వస్తాయి. అండ్ అప్పుడైతే ఇంకా మనకు ఒక బేబీ విలేజర్ అయితే వస్తాడు. అండ్ మీరైతే ఏం లేదు గాయస్, ఇక్కడ అంతా మొత్తం బెడ్స్ అయితే పెట్టండి. ఈ లోపల ఫుడ్ పెట్టండి. అండ్ దాని తర్వాత మీరైతే జస్ట్ ఇలా వచ్చి ఈ డిస్పెన్సర్ పైన నించొని ఈ లివర్ని ఆన్ ఆఫ్ చేసి వదిలేయండి గాయస్. ఖచ్చితంగా ఒక బేబీ విలేజర్ అయితే వచ్చేస్తాడు. అండ్ ఆ బేబీ విలేజర్ అయితే ఇలా వాక్ అవుతూ వస్తాడు అండ్ దీని లోపలైతే పడతాడు. అండ్ మీరు ఒకవేళ తను బయటికి తీసుకొని రావాలంటే జస్ట్ ఇలా దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీని లోపలైతే ఒక మైండ్ కార్డ్ పెట్టండి. దీంతో క్లిక్ చేస్తే బేబీ విలేజర్ కూడా ఆ మైండ్ కార్డ్తోనే వచ్చేస్తాడు. అండ్ మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని వెళ్ళిపోవచ్చు గాయస్ ఇలానే. సో నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి విలేజ్లో ఉండే బెడ్స్ అయితే తీసేసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడైతే విలేజర్స్ లేరు ఇక్కడ.
నిన్న మనకైతే అవసరం లేదు. సో బెడ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత కలుస్తాను గైస్. Deep in the shadows, I know it's hard to put one foot in front of the other. So far is the echo, where do we start? You can learn to discover a million stars. Here in the shadows, I know you're scared. Take my hand, together we'll make a stand. We've got to fight to find a way. Dare to fall to find out what to say. No more hate. Just admit that you're just afraid. Time to let go of all your fears and pride. Stand up beside me, don't you hide. We can build a better place. If we can just find a way, then we can live a better day. Rise from the ashes, from the anger, from the war. Let's come together, lift your spirit for the cause. We should be equal, should be living free. All together, one and all, let's build a dream. No more hate. Just admit. సో గైస్ ఇప్పుడు ఈ బెడ్స్ అయితే పెట్టాం కదా, వీళ్ళిద్దరైతే ఈ బెడ్స్కి లింక్ అవ్వాలి. ఎస్ గైస్, 2 బెడ్స్కి అయితే లింక్ అయ్యారు. అండ్ మా విలేజ్లో అయితే ఇంకా బెడ్స్ అయితే నాకు అయితే ఇప్పుడైతే దొరకట్లేవు, మళ్ళీ తీసుకొని వస్తాను. అండ్ అప్పటి వరకు అయితే ఈ బెడ్స్ అయితే సరిపోతాయి అనుకుంటున్నా. ఎస్ గైస్, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఈ 4 బ్లాక్స్లో కూడా ఇలా సేమ్గానే బెడ్స్ అన్నీ పెట్టేసేయండి. వన్స్ ఇలా పెట్టేస్తే మీకైతే ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా దాని తర్వాత. అండ్ గైస్, దీని లోపలైతే చెప్పాను కదా ఇక్కడ ఫుడ్ పెట్టండి. ఓ గైస్, అప్పుడు ఒక బేబీ విలేజర్. అండ్ దీన్ని ఇలా ఆన్ ఆఫ్ చేసేస్తే మీకైతే విలేజర్ అయితే వచ్చేస్తాడు. అండ్ నాకైతే ఒక బేబీ విలేజర్ ఫ్రీ ప్రో వచ్చేసాడు గైస్, బేబీ విలేజర్ అయితే అదిగోండి. అండ్ వాడైతే అలా నడుస్తూ ఉంటాడు. అండ్ అప్పుడైతే ఇంకా పడిపోతాడు గైస్ ఖచ్చితంగా కిందికి. బికాజ్ నేనైతే ఈ విలేజర్ బ్రీడింగ్ ఫామ్ అయితే చాలాసార్లు చేశాను, వర్కౌట్ కూడా అయింది. చూసారు కదా గైస్, ఇలా పడిపోతాడు. అండ్ మీరైతే దీని లోపల మైండ్ కట్ పెట్టి ఈ బటన్ని క్లిక్ చేస్తే మాత్రం బేబీ విలేజర్తో సహా బయటకు వచ్చేస్తాడు గైస్. అండ్ ఒకవేళ వీడి ఇక్కడనే పెద్ద అయినా కానీ మనకేం ప్రాబ్లం ఉండదు. 2 మెంబర్స్, బికాజ్ ఇదైతే 2 బ్లాక్ సైడ్ కాబట్టి వాళ్ళకైతే హైట్ కూడా సరిపోతారు. అండ్ మీరైతే ఈ రైల్వే ట్రాక్ నుంచి, ఈ పవర్ రైల్ నుంచి ఇలా రైల్స్ కనెక్ట్ చేసుకుంటూ ఒక విలేజర్ ట్రేడింగ్ హాల్ అయితే బిల్డ్ చేయండి గైస్. అండ్ నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే షుగర్ కేన్ ఫామ్ అయితే చేస్తాను. బికాజ్ వాళ్ళకి లైబ్రేరియన్స్ని చేసి వాళ్ళతో ట్రేడ్ చేయొచ్చు, చాలా ఈజీ. సో గైస్, ఆ షుగర్ కేన్ ఫామ్ కూడా చాలా అంటే చాలా ఈజీ గైస్ అది. అండ్ షుగర్ కేన్ అయితే మీకు ఎంత వస్తుంది అంటే అంత స్పీడ్గా వస్తుంది. 3 మెంబర్స్ గైస్ అప్పుడే అయితే చాలామంది విలేజెస్ అయితే వస్తారు దీని నుంచి. క్యాట్
ఎస్ గైస్, ఇదే మన విలేజ్ బ్రీడింగ్ ఫామ్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఓకే గైస్, ఇప్పుడైతే ఒక విలేజ్ని అయితే తీసుకొని వస్తాం మీకు జస్ట్ టెస్టింగ్ కోసం. చూసారు కదా, ఇలాగే విలేజర్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాడు. గాయస్ ఇంక ఇప్పుడైతే నేను ఈ విలేజర్ని చంపాల్సి ఉంది, బికాజ్ నాకు అయితే అవసరం లేదు ఇప్పుడు. సో గాయస్, ఇలా చిన్న చిన్న విలేజర్స్ని మీకు అవసరం లేని వాళ్ళని అయితే ఉంచకండి గాయస్, బికాజ్ మనం ఎవరికైనా వర్క్ స్టేషన్ పెట్టినప్పుడు వీళ్ళు తీసుకుంటారు అండ్ అలా ఇలా చెత్త అయిపోతుంది. అండ్ ఇక్కడైతే కొంచెం టార్చెస్ అయితే పెట్టుకోండి, మాబ్స్ స్పాన్ కాకుండా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే షుగర్ కేన్ ఫామ్తో అయితే కలుసుకుందాం గైస్ మళ్ళీ. టిల్ దట్ బాయ్. సో ఎపిసోడ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా.